ప్రియమైన ఏజెంట్ మిత్రులారా, శుభోదయం. మన సాటర్డే స్కూల్లో భాగంగా ఈ వారం మన టాపిక్ ఏజెంట్స్ క్లబ్ మెంబర్షిప్ రూల్స్ అండ్ బెనిఫిట్స్. అంటే ఏజెంట్స్ క్లబ్ సభ్యత్వ షరతులు మరియు ప్రయోజనాలు. 1 సెప్టెంబర్ 1972 రోజున ప్రప్రథమంగా క్లబ్ మెంబర్స్ ఏజెంట్ల ప్రయోజనాలను ప్రవేశపెట్టారు. 1982లో లైఫ్ మెంబర్షిప్ అంటే జీవితకాల సభ్యత్వం అనే కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారు. 1986 మొదలు క్లబ్ రూల్స్ మారుతూ వస్తున్నవి. క్లబ్ మెంబర్షిప్ సంవత్సరం అంటే సంబంధిత 1 సెప్టెంబర్ నుండి నెక్స్ట్ ఇయర్ 31 ఆగస్టు వరకు. క్వాలిఫైయింగ్ సంవత్సరం అంటే ఆర్థిక సంవత్సరం. టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ క్లబ్స్. మన సంస్థలో డిస్టింగ్విష్డ్ క్లబ్, బ్రాంచ్ మేనేజర్ క్లబ్, డివిజనల్ మేనేజర్ క్లబ్, జోనల్ మేనేజర్ క్లబ్, చైర్మన్ క్లబ్, గెలాక్సీ క్లబ్ మరియు కార్పొరేట్ క్లబ్ అనేవి ఉన్నాయి. వై క్లబ్ మెంబర్షిప్? ఏజెంట్ యొక్క వృత్తి నైపుణ్యాన్ని పెంచడానికి, వ్యాపారంలో నిలకడ ఉండటానికి, ఎక్కువ వ్యాపారం చేయటకు ప్రోత్సాహం మరియు సొసైటీలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందడానికి ఈ క్లబ్ మెంబర్షిప్ అనే కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారు. క్వాలిఫైయింగ్ కండిషన్స్ అండ్ అదర్ క్రైటీరియా ఫర్ వేరియస్ క్లబ్స్. సిఎం, జెడ్ఎం, డిఎం అండ్ బిఎం క్లబ్ మెంబర్షిప్ కొరకు క్వాలిఫైయింగ్ కండిషన్స్ గురించి తెలుసుకుందాం. క్లబ్ మెంబర్షిప్లో ఎంట్రీ అంటే ప్రవేశం లేదా కంటిన్యూషన్ అంటే కొనసాగింపు, ఈ రెండిట్లో దేనికైనా కావాల్సిన షరతులను క్వాలిఫైయింగ్ ఇయర్లో మరియు క్వాలిఫైయింగ్ ఇయర్కు ముందు 3 ఆర్థిక సంవత్సరాల్లోని ఏవైనా 2 ఆర్థిక సంవత్సరాల్లో పూర్తి చేయాలి. రాబోయే 2021-22 క్లబ్ ఇయర్కు కండిషన్స్. ప్రవేశానికి ఫర్ ఎంట్రీ. కండిషన్ 1, మినిమం నెట్ నెంబర్ ఆఫ్ లైవ్స్ అంటే కనీస నికర జీవితాలు. సిఎం క్లబ్కి 40, జెడ్ఎంకు 30, డిఎంకు 20, బిఎంకు 15. పాయింట్ 2, నెట్ నెంబర్ ఆఫ్ లైవ్స్ లేదా నెట్ నెంబర్ ఆఫ్ లైవ్స్ ఇన్ ఫోర్స్ అమల్లో ఉన్న జీవితాలు. నెట్ నెంబర్ ఆఫ్ లైవ్స్ సిఎంకి 130, జెడ్ఎం 100, డిఎం 80, బిఎం 50. నెట్ నెంబర్ ఆఫ్ లైవ్స్ ఇన్ ఫోర్స్ సిఎం 600, జెడ్ఎం 400, డిఎం 250, బిఎం 150. కండిషన్ 3, రెన్యువల్ కమిషన్, ఆర్సి అండ్ ఫస్ట్ ఇయర్ కమిషన్ FYC. ఆర్సి రిక్వైర్డ్. సిఎం 2,10,000, జెడ్ఎం 1,47,000, డిఎం 95,000, బిఎం 53,000. FYC రిక్వైర్డ్. సిఎం 2,10,000, జెడ్ఎం 1,47,000, డిఎం 63,000, బిఎం 37,000. డిస్టింగ్విష్డ్ క్లబ్ ఏజెంట్ కనీసం ఒక ఏజెన్సీ సంవత్సరం పూర్తి చేసి ఉండాలి. ఎంట్రీ మరియు కంటిన్యూషన్ కొరకు ఆర్థిక సంవత్సరంలో చేసిన వ్యాపారాన్ని లెక్కిస్తారు. అర్హత షరతులను కనీసం 2 ఆర్థిక సంవత్సరాల్లో పూర్తి చేయాలి. కనీసం 40 నెట్ నెంబర్ ఆఫ్ లైవ్స్ మరియు 50,000 ఫస్ట్ ఇయర్ కమిషన్ ఉండాలి. ఇతర ముఖ్య నిబంధనలు. ఇప్పుడు చెప్పిన కండిషన్లో మినిమం నెట్ నెంబర్ ఆఫ్ లైవ్స్, ఫస్ట్ ఇయర్ కమిషను మరియు రెన్యువల్ కమిషన్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. మిగతా కండిషన్ అయిన నెట్ నెంబర్ ఆఫ్ లైవ్స్ లేదా నెంబర్ ఆఫ్ లైవ్స్ ఇన్ ఫోర్స్లో ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి పూర్తి చేస్తే సరిపోతుంది. మొదటి సంవత్సరం కమిషన్లో 50% వరకు, రెన్యువల్ కమిషన్లో 100% వరకు సడలింపు ఉంటుంది. ఒక కేటగిరీలోని తగ్గుదలను మరొక కేటగిరీలోని అంతే మొత్తం లేదా అంతకు మించి పెరుగుదల శాతం ద్వారా పూరించాలి. షార్ట్ ఫాల్ ఇన్ one category to be increased in other category to the same extent. రెన్యువల్ కమిషన్ మరియు మొదటి సంవత్సరం కమిషన్ నిబంధనలపై ఉన్న 5% వృద్ధి ఎస్కలేషన్ నిబంధన 2021-22 క్లబ్ సంవత్సరంకు సడలించారు. నో ఎస్కలేషన్ క్లాస్ ఫర్ కరెంట్ క్లబ్ ఇయర్, దట్ ఈస్ 2021-22. లాస్ట్ ఇయర్ కండిషన్స్ ఆఫ్ club membership are applicable for both entry and continuation.
ఏజెంట్ ఏ క్లబ్కు అర్హత సాధించకున్నను వారిని ప్రోత్సహించడానికి వరుసగా 1-2 సంవత్సరాల్లో చైర్మన్ క్లబ్ మెంబర్ అర్హత సాధిస్తే వారికి మొదటి సంవత్సరం రూపాయలు 12,000, రెండవ సంవత్సరం రూపాయలు 20,000 పొటెన్షియల్ క్లబ్ సీఎం క్లబ్ అలవెన్స్గా చెల్లిస్తారు. 2021-22 క్లబ్ ఇయర్లో కొత్తగా మెంబర్ కావడానికి ఏజెంటు 2020-21 క్వాలిఫైయింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో మరియు అంతకుముందు 3 ఆర్థిక సంవత్సరాల్లో అనగా 2019-20, 2018-19, 2017-18లలో ఏవైనా 2 ఆర్థిక సంవత్సరాల్లో క్వాలిఫై కావాలి. ప్రతి క్లబ్ ఏజెంటు పాలసీల ల్యాప్సేషన్ను 15% కన్నా తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. లేనిచో డిసెన్సిటివ్స్ ఉంటాయి. క్లబ్ మెంబర్స్కు లభించే ప్రయోజనాలు. ఏజెంట్ క్లబ్ కేటగిరీని అనుసరించి ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఆఫీస్ అలవెన్సు, కంప్యూటర్ కొరకు అదనపు ఆఫీస్ అలవెన్సు, సేల్స్ ప్రమోషనల్ గిఫ్ట్ ఐటమ్స్, టెలిఫోన్ ఛార్జీల రియంబర్స్మెంట్స్, కన్వెన్షన్కు వెళ్తే పాకెట్ మనీ, టూర్ టీఈడిఏ, గ్రూప్ మెడిక్లెయిమ్, గ్రూప్ టర్మ్ ఇన్సూరెన్స్, హౌసింగ్ లోన్స్, ఫెస్టివల్ అడ్వాన్స్, మ్యారేజ్ అడ్వాన్స్, ఫర్నిచర్ అడ్వాన్స్, 2-వీలర్ మరియు 4-వీలర్ కొరకు అడ్వాన్సులు, కార్పొరేట్ ఐడెంటిటీ కొరకు లెటర్ హెడ్స్, విజిటింగ్ కార్డ్స్, ఎన్వలప్స్ మొదలైన స్టేషనరీ ఐటమ్స్, ఎల్ఐసి గెస్ట్ హౌస్ సౌకర్యం, కాంప్లిమెంటరీ డైరీలు మరియు క్యాలెండర్లు, ప్రత్యేకమైన ఎంహెచ్ఆర్ లిమిటు మొదలైనవి ఉన్నవి. అమౌంట్ ఆఫ్ బెనిఫిట్ అనేది క్లబ్ కేటగిరీని బట్టి ఉంటుంది. లైఫ్ మెంబర్షిప్ ఫర్ సీఎం అండ్ జెడ్ఎం క్లబ్ ఏజెంట్స్. క్లబ్ ఇయర్ ప్రారంభ సమయానికి 60 సంవత్సరాలు నిండి ఉన్నచో కనీసం 15 సంవత్సరాలు ఒకే క్లబ్లో సీఎం లేదా జెడ్ఎం క్లబ్లలో కొనసాగినట్లయితే, లేదా వరుసగా 25 సంవత్సరాలు సేమ్ క్లబ్లో అంటే సీఎం లేదా జెడ్ఎంలో కొనసాగినచో లైఫ్ మెంబర్గా ట్రీట్ చేస్తారు. 1986-87 క్లబ్ ఇయర్ నుండి ఈ లైఫ్ మెంబర్షిప్ కాన్సెప్ట్ మొదలైంది. క్లబ్ ఇయర్ ప్రారంభ సమయానికి 60 సంవత్సరాలు నిండి వరుసగా 15 సంవత్సరాలు ఒకే క్లబ్ అనగా సీఎం లేదా జెడ్ఎం క్లబ్లలో కొనసాగితే, లేదా సీఎం మరియు జెడ్ఎం లైఫ్ మెంబర్స్ అయితే కేవలం 75% క్లబ్ షరతులను పూర్తి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, గెలాక్సీ క్లబ్ కండిషన్స్. 2021-22 గెలాక్సీ క్లబ్లో ప్రవేశం కొరకు అర్హత సంవత్సరం 2020-21లో 10 లక్షల ఫస్ట్ ఇయర్ కమిషన్ బోనస్ కమిషన్ మినహాయించి, లేదా 40 లక్షల ఫస్ట్ ఇయర్ ప్రీమియం మరియు క్వాలిఫైయింగ్ ఫైనాన్షియర్ కన్నా ముందు ఫైనాన్షియర్ 2019-20లో రూపాయలు 8 లక్షల ఫస్ట్ ఇయర్ కమిషన్ బోనస్ కమిషన్ మినహాయించి, లేదా 33 లక్షల ఫస్ట్ ఇయర్ ప్రీమియం ఉండాలి. కంటిన్యూషన్ కొరకు 2020-21 అర్హత సంవత్సరంలో బోనస్ కమిషన్ మినహాయించి రూపాయలు 10 లక్షల మొదటి సంవత్సరం కమిషన్ లేదా రూపాయలు 40 లక్షల మొదటి సంవత్సరం ప్రీమియం ఉండాలి. ఫస్ట్ ఇయర్ ల్యాప్సేషన్ 10% మించరాదు. కార్పొరేట్ క్లబ్ 2021-22 మెంబర్షిప్ ఇయర్ కొరకు కార్పొరేట్ క్లబ్లో ప్రవేశం కొరకు క్వాలిఫైయింగ్ ఇయర్ 2020-21లో మరియు దానికి ముందు ఆర్థిక సంవత్సరం 2019-20లో కనీసం రూపాయలు 18 లక్షల మొదటి కమిషన్ బోనస్ కమిషన్ మినహాయించి ఉండాలి. ఈ క్లబ్లో కంటిన్యూషన్ కొరకు క్వాలిఫైయింగ్ ఇయర్ 2020-21 మరియు ముందు ఆర్థిక సంవత్సరం 2019-20లలో కలిపి మొత్తం 36 లక్షల రూపాయల మొదటి సంవత్సరం కమిషన్ ఉండాలి. బోనస్ కమిషన్ను మినహాయించాలి. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో కనీసం 15 లక్షల ఫస్ట్ ఇయర్ కమిషను ఉండాలి. బోనస్ కమిషను కలపరాదు. ఫస్ట్ ఇయర్ ల్యాప్సేషను 10% మించకుండా ఉండాలి. ఫ్రెండ్స్, వివిధ రకాల క్లబ్ మెంబర్స్ మరియు వాటి ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం.
కాబట్టి మీరు చక్కని ప్లానింగ్తో వ్యాపారం చేస్తూ ఉన్నతమైన క్లబ్ మెంబర్షిప్ కొరకు తప్పక ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. మనం ఇంతవరకు ముఖ్యమైన వేర్వేరు విషయాలను 13 ఆడియోల ద్వారా మన సాటర్డే స్కూల్లో భాగంగా తెలుసుకున్నాం. ప్రస్తుతం మన ఆర్థిక సంవత్సరంలో అత్యంత అమూల్యమైన సమయాన్ని చేరుకున్నాం. మన నూతన వ్యాపారాన్ని ద్విగుణీకృతం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోవడానికి వీలుగా మన సాటర్డే స్కూల్కు కొంత విరామం ఇస్తున్నాము. కొత్త విషయాలతో మళ్ళీ కలిసేంత వరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ ఎక్సలెంట్ ఎంకరేజ్మెంట్ అండ్ రెస్పాన్స్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీ పానుగంటి రవీందర్, ప్రిన్సిపల్, DTC, సికింద్రాబాద్.